గ్లాసులు ఖాళీ గంట అయింది. ఆడొచ్చేలాగా తాగిని దిగిపోయేట్టు. ఒరే అప్పిగా ఇలా సంగతి చూడరా. ఓటున్నాడు సన్నసప్పిగా అక్కడి నుంచి రికార్డ్ చేసేసరికి ఐస్ అయిపోయి కస్టమర్స్కి ఇవ్వాల్సిన సారా నువ్వు కొట్టేస్తావా? నిన్ను అనుకుంటున్నావంటే కుక్కను కొట్టినావంటే బాస. అసలు నిన్నే లాభం లేదులే. ఉండే వాళ్ళ సంగతి చెప్తా. ఆడకూడదు పిల్లలు. నేనే ఏమే తాగడానికి నీళ్ళు అడిగితే పోయినన్నావంట. ఏంటి ఏమైనా ఎలా ఉంది ఒళ్ళు? బ్రహ్మాండంగా ఉంది. అసలు నీకెందుకు నీళ్ళు పోయాలి? కొత్త కుండలో నీరు తీయన కొత్త బింది కదా, ముందుగా నీళ్లు నేనే తాగేద్దామని. చేస్తావు గట్లంతా పుట్లంతా గేదెని మేపుకుని దాని పాలు తీసి పెరుగు చేసి కాళ్ళు అరిగేట్టు కొంపుకి తిరిగి పైసా పోగు చేసి 60 రూపాయలు ఎట్టు కొనుక్కున్న బిందెతో కథలు వినిపిస్తున్నావే కథలు. పోలేరమ్మ సంతలో పాటికి కొని 60 రూపాయలని కథలు చెప్తున్నావా? ఎంత పెట్టి కొనుక్కుంటే నీకే? ముచ్చటపడి కొనుక్కున్న కొత్త బిందెతో మొదటిసారిగా గొడ్ల దొంగకు పోయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. చెట్టంత మనిషిని పట్టుకుని గొడ్ల దొంగ అంటావా? ఏం చూసుకునే నీకు ఆ ధైర్యం? పొద్దు నుంచి పండు గుర్తుపెట్టడే మర్చిపోయాను. పండు 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 ఒరే చిట్టి చిటియే చేతిరా మన గేదె కనపడడం లేదు. పచ్చగడ్డకు మొహాస కొడుకు పోయింటుంది లేక ఎప్పుడు నువ్వు తింటున్నావుగా గడ్డి. ఎక్కడ పండు చూసుకోవద్దు బాయ్స్ చేశారు 2. ఏంటక్క పండు కనపడడం లేదే? తెల్లారుజామున నేను చూసానే. అయినా పలుపు తాడు తెంచుకుని ఎట్టపోతుంది. ఎవరైనా ఎత్తుకుపోయారేమో. అయి ఉంటుంది, వాడి పని అయి ఉంటుంది. చెప్తా. ఓ ఈ మేపలకు చేతులు పడిపోతున్నాయి. డబ్బులు ఇచ్చి ఎప్పుడు అట్టుకెళ్తారో ఏటో. ఎరా తొట్టి నీళ్ళల్లో గుప్పుడు తౌడేస్తావా? ఆ మిగతా తౌడు నువ్వు తింటావురా? అందుకే ఎన్నట్ట ఎండిపోతున్నాయి. తౌడా? వీటికి ఎందుకు తౌడు? రేయ్ మొన్న తెరగపిండి తెచ్చాను. ఈ లెక్కన అది కూడా నువ్వే తినేసి ఉండాలి. అందుకే గౌడి గేదలాగా నువ్వు కలిసిపోతున్నావు. నువ్వు ఊరుకోగురు. నువ్వు మరి 4 రోజుల్లో అటు సొంత మనుషులు వస్తారు, పంచాయతీ ఆడతారు, మనకు డబ్బులు ఇస్తారు, వాటిని తోలుకెళ్ళిపోతారు. ఈ మాత్రం దానికి తౌడు గడ్డి దండగురు. అందుకని వాటిని పస్తులు ఉంచుతావా? పైగా వాటి పాలు పిండుకుంటున్నాం, అమ్ముకుంటున్నాం, తింటున్నాం. రేయ్ నోరు లేని జీవాల కడుపులు కొడితే వచ్చే జన్మలో అడ్డగాడిదే పుట్టే అవకాశం ఉంది నీకు. నేను ఒక్కడే నేటి. నేను కూడా అనుకో. గురు గురు అటు చూడు, ఎత్తడి బిందు దొర్లుకుంటూ వచ్చేస్తుంది. రేయ్ రాజుగా ఇత్తడి బిందు ఎందుకు వచ్చిందో కనుక్కోరా. ఎందుకేంటి బాయ్ గారు? చెల్లెమ్మ వచ్చింది తమ దాగం తీర్చడానికే ఉంటుంది. ఏం చెల్లెమ్మా? నిన్ను నీకు అసలు మంచి మర్యాద ఉన్నాయా లేవో తేల్చుకోవడానికి వచ్చాను. ఎక్కడ నా పండు? నీ పండు? ఏం పండు? ఎలాంటి పండు చెప్పమ్మా. మా బాయ్ దగ్గర ఉందేమో కడుక్కుంటాను. నా గేదె పేరు పండు, అది ఎక్కడా అని అడుగుతున్నాను. అంతే కదా, పండంటే నేను ఇంకా ఏం పండు అనుకున్నాను. నీ గేదె పండా? అది ఇంకా ఇక్కడ రాలేదమ్మా. మీరు చెప్పినంత మాత్రం నేను నమ్ముతాను అనుకుంటున్నారా? నమ్మపోతే ఏటో దూకు. ఇదిగో మర్యాదగా అడుగుతున్నాను, నా గేదెని ఎక్కడ దాచావో చెప్పు. చెప్తుంటే వినపట్లా? గేద నా ప్రాణం తీస్తున్నావు. నీ గేదె ఎక్కడ లేదు, అది ఎక్కడ పోయిందో ఎత్తుకోపో. ఎక్కడ పోతుంది? ఎక్కడికే పోదు. నువ్వే దాన్ని తోలుకొచ్చి ఉండాలి. ఈ ఊర్లో గొడ్ల దొంగ నువ్వు కాకపోతే ఇంకా ఉన్నారేంటి? దొంగ ఇంకోసారి అన్నావో బండకేసి ఉతికేయగలను. ఉతుకుతావు. నేనేమన్నా లోకుగా కనపడుతున్నానా? ఇదిగో ఆఖరిసారిగా అడుగుతున్నాను, నా గేదెను వదిలే. తన దగ్గర లేని దట్ట ఎత్తడమ్మా. ఏంట్రా పదే చెప్పేది?
అడిగి అడిగి నోరు నొప్పిడితే అదే మూసుకుని పోతుంది. నాకేదైనా దొంగతనం చేసావు కదూ, నీ పని ఆ దేవుడే చెప్తాడు. దాని మీద చేసిన అప్పు కూడా ఇంకా తీరలేదు. దాన్ని ఎత్తుకొచ్చేసి మా నోట్లో దుమ్ము కొడతావురా, నువ్వు బాగుపడవురా, నిన్ను తగలెట్ట. ఏంటి ఆ వాగుడు? ఇది వాగుడు కాదురా, శాపనార్థాలు. నిన్ను పోలేరమ్మ పట్టుకుపోను, నువ్వేట్లో కొట్టుకుపోను. దొంగ సచ్చిరోడా, నీ చేతులు పడిపోను, నీ కాళ్ళు ఇరుగుపోను, నిన్ను కోతులో పెట్ట, నీకు మాయరోగం రాదు, నీ చిమ్మడా, నీ నోరు పడిపోను. దొంగ సచ్చిరోడి, నువ్వు బాగుపడవురా, నీ పని చెప్తాను. దీని గేదెలు నేను తోలుకు రాలేదే. నేను కాకుండా ఈ ఊళ్ళో గేదెల దొంగ ఇంకెవడున్నాడబ్బా? చల్లకో నేను చేసిన ఎగ్గులు సైజు 4 సీసాలు బేంపలాస్ పలకడం లేదు. ఇదేంటి చిట్టోడు చిన్నోడు కురువెట్టం సవాల్లో పడుకున్నారేంటి? గౌరి తల్లి మీ అక్కేదే? మన గేద పొద్దుటి నుంచి కనపడటం లేదు. దానికోసం అక్క ఊరంతా వెతికింది. దొరక్కపోయేసరికి సాయంత్రం నుంచి ఏడుస్తోంది. దానికోసం ఏడిపోయిందికే, ఆ గేదెకి మనకి రుణం తీరిపోయింది. సరే గాని మీ అందరి కోసం చికెన్ బిర్యానీ తీసుకొచ్చానే చూడు. బిర్యానీ? రే సంటోడా, నువ్వు కూడా తినరా. రే చిన్నోడా, నువ్వు తినరా. తిన. ఇవన్నీ కొనటానికి డబ్బులు ఎక్కడైనా? నువ్వు చిన్నదానివే, పెద్ద ప్రశ్న వేసావు కానీ చెప్తాను. ఇవాళ పొద్దుటే దొడ్డే పెళ్తూ ఉంటే మన గేది ఖాళీగా కనిపించింది. నన్ను చూసి గేదె భాషలో అంబా నరిసింది. ఆకలి ఎత్తుంది కాబోలు బుజ్జి మొండకని నాకు జాలేసింది. దాన్ని తీసుకెళ్లి గడ్డి దొరికే చోట దాన్ని అమ్మేశాను. మనకు కావాల్సిన గడ్డి కొనుక్కొచ్చాను. ఎత్తుపోను, చేతులు ఇరుగుపోను, ఆ దొంగ సచ్చినోడు నాశనం అయిపోను, నా గేదెని ఎత్తుపోయిన ఆడు కడుపు కాలిపోను, వాడు పురుగులు పడి చావా. చిన్న తప్పు ఎంత పెద్ద తిట్లేందుకమ్మా? ఎవడో ఆకలి తీరక గేదెని అమ్మేసుకుని ఉంటాడు ఎర్రిబాగులోడు. చిన్న తిట్లు తిట్టమ్మా. సచ్చినోడు ఆడు మట్టి కొట్టుకుపోను, ఆడు కుటుంబానికి మాయరోగం రాను. అట్ట తిట్టుకే నాకు ఇప్పుడే మాయరోగం వస్తుంది. నీకెందుకు మాయరోగం వస్తుంది? మరి మన గేదె నమ్మింది నాన్నగా. నిజమేనా? గేదె నువ్వమ్మేశావా? తప్పలేదమ్మా. ఎవరికమ్మావు? చెప్పులు కుట్టే సుబ్బులకి. సుబ్బయ్య, సుబ్బయ్య, నా గేదెని చంపొద్దు. నాటకాల రైడ్ కూతురువా? ఏంటమ్మా ఈ అర్ధరాత్రప్పుడు ఇట్టా వచ్చావు? నా గేదెని చంపొద్దని బతిమాలు కొట్టడానికి వచ్చాను. దాన్ని వదిలే సుబ్బయ్య. చూడమ్మా, మా ఇంటి మహాలక్ష్మి అని మీ అయ్య దీన్ని 100 రూపాయలు నాకు అమ్మాడు. దీన్ని చంపి శర్మం తీసి చెప్పులు కొట్టి అమ్ముకోవడం మా ఉత్తి. ఇప్పుడు నువ్వు వచ్చి దీన్ని చంపొద్దు అంటే ఎట్ట తల్లి? నీ 100 రూపాయలు నీకు ఇచ్చేస్తాను. నా గేదె నాకు ఇచ్చేసాయి. సరే, నా డబ్బు నాకు ఇచ్చి నీ గేదె నువ్వు తోలుకెళ్ళు. కొద్ది రోజులాగు ఎట్టగొట్టగా కూడబెట్టి నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. నాకు పెళ్ళాం పెట్లు ఉన్నారు. కొద్ది రోజులు గడివిస్తే వాళ్ళు పట్టు పడుకుంటారు. ఇదంతా నాకు తెలీదు. నా డబ్బు నాకు ఇచ్చి నీ గేదె నువ్వు తోలుకెళ్ళు. నీకు దండం పెడతాను, ఈ గేదె లేకపోతే మా ఇల్లు గాడవుతూ. అదంతా నాకు తెలీదు. నా డబ్బు ఇచ్చి నీ గేదెను తోలుకెళ్ళు. మర్యాదగా దాన్ని వదిలే. వదిలిపెట్టడానికి కాదయ్యా, నేను డబ్బులు ఎట్టి కొంది. ఆ డబ్బు నేను ఇస్తాను, ముందు దాన్ని వదిలే. పెద్ద సావుకారి గారి దత్తుపుత్రుల్లో కబులు చెప్పక ముందు డబ్బులు అప్పుడు వదులుతా. ఇది ఎండి మొలతాడు. దీన్ని తాకట్టు పెట్టుకుని నీకు రావాల్సిన డబ్బు తీసుకో. ఏమే ఇత్తడి బిందే, గేదెను నేను తోలుకెళ్ళానని నన్ను శాపనార్థాలు పెట్టావుగా. ఇప్పుడు తెలిసిందా ఎవరు తోలుకెళ్లారు? నేను గేదెల దొంగనే కావచ్చు, కానీ వాటిని చంపించి వాటిమే బతికేవాడిని మాత్రం కాదు. తాగమ్మా, తాగమ్మా, తాగ. ఏంట్రా రాజుగా, ఆవులు గేదెలు లేకుండా నీళ్ళు నువ్వే కొనుక్కుంటున్నావేంటి? అంతా నీ సెలవే తల్లి. చేతిలో పని లేక, జేబులో డబ్బులు లేక పిచ్చెక్కి ఈ గతికొచ్చాం. హాయిగా ఆవుల్ని గేదెల్ని దొంగిలించి దసరా బుల్లోలాగా బతికేవాళ్ళం. ఇప్పుడు ఏట్లో చేపల్ని, చెట్టు మీద పిట్టల్ని కొట్టుకుని బతకాల్సి వస్తుంది. కర్మ, కర్మమ్మా. దయచేయి తల్లి, దయచేయమ్మా, దయచేయు. పిచ్చి పట్టినా? తాగు, తాగమ్మా, తాగు.
మళ్ళీ నీకేదో మాయమైందా? దైవ సాక్షిగా చెప్తున్నాను, నేను మాత్రం దొంగతనం చేయలేదు. కావాలంటే నా గుడిసె దగ్గరికి వెళ్ళి చూడు, నేను అసలు ఆ వ్యాపారం ఎత్తేసాను. నేను వచ్చింది గేదె కోసం కాదు, మీకోసం వచ్చాను. నా కోసమా? అవును, నిజం తెలుసుకోకుండా నీ మీద మట్టి కొట్టాను, నోటుకొచ్చినట్లు తిట్టాను. నన్ను మన్నించువా? భలేదానివే, నువ్వు మంచి చేసావు కానీ చెడు కాదుగా. పసితనంలో బుద్ధిగా ఉండమని మా అయ్య కొట్టేవాడు, అయినా నేను మారలేదు. బళ్ళో చేరిన తర్వాత కుదురుగా ఉండమని మా పంతులు గారు కొట్టేవాడు, అయినా నేను మారలేదు. అలాంటి బండవాణ్ణి మొండివాణ్ణి మట్టితో కొట్టి మార్చేశావు, నన్ను మనిషిని చేశావు. కిష్టయ్య, అవును పవిత్ర, నా వల్ల ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు. ఒకరోజు గీత కనపడకపోవడం వల్ల నువ్వు కుమిలిపోవడం చూసిన తర్వాతే తెలుసుకున్నాను. అలాంటి తప్పుడు పనులు చేసిన నన్ను మనిషిని చేసినందుకు నేనే నీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నువ్వెన్నైనా చెప్పు కిష్టయ్య, నా మనసు కుదుట పడదు. ఒక్కసారి నాతో ఆ నీళ్ళలోకి రావా? నీళ్ళలోకా? ఎందుకు? మరేమో కన్నిపిల్ల శాపాలు కడదాకా వెంటాడతాయట. అనవసరంగా నేను నానా మాటలు అన్నాను. అవి పోవాలంటే నెత్తి మీద నీళ్ళు చల్లాలి, అప్పుడే కట్టుకుపోతాయి. నా మనసు కుదుట పడుతుంది. రావా? ఇప్పుడు ఈ చల్లు ఆ నీళ్ళలోకి రావాలంటావా? నా కోసం రా కిష్టయ్య. సరే పద. రా. చాలే, కొంచెం లోపలికి. అక్కడి నుంచో. కన్నిపిల్ల శాపం కరిపోవాలి, చిన్నదాని శాపం చెరిపోవాలి. కన్నిపిల్ల శాపం కరిపోవాలి, చిన్నదాని శాపం మాట్లాడుకున్నా నుంచో. కన్నిపిల్ల శాపం కరిపోవాలి, చిన్నదాని శాపం చెరిపోవాలి. ఇతరుంది అసలే చలి, అందులో పూర్తిగా తడిపేసి ఇప్పుడు తుడుచుకోవడాలా? అరే, చెప్పి అలా వెళ్ళిపోతానే.